హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది బాబ్క్యాట్ B900 మోడల్ వెహికల్. నేను మీ శ్రీధర్ కొట్రంగి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బాబ్క్యాట్ B900 మోడల్ యొక్క డీటెయిల్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క బేసిక్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి వెహికల్ యొక్క డిజైన్ చూడండి. ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు ఎలా ఉందో ఫస్ట్ ఇది గమనిద్దాం. నెమ్మదిగా వెహికల్ యొక్క డిజైన్ కానీ, దాని యొక్క స్ట్రక్చర్ కానీ, మెటల్ క్వాలిటీ కానీ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది లెఫ్ట్ సైడ్ వెహికల్ యొక్క స్ట్రక్చర్ చూడండి, ఎంత హైటు ఎంత వెడుతుందో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంజన్ యొక్క భాగాన్ని. ఫ్రెండ్స్, ఇందులో చెప్పుకోదగ్గ ఏంటంటే, ఇందులో మేజర్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇంజన్ యొక్క మేజర్ పార్ట్స్ కానీ ఇతర వస్తువుల్ని కానీ అశోక్ లీలాండ్ వారి సహకారంతో వాళ్ళు ఇన్బుల్ట్ చేశారు. మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఎయిర్ ఫిల్టర్ కానీ, ఆయిల్ ఫిల్టర్ కానీ, మిగతా డీజిల్ ఫిల్టర్స్ కానీ కొన్నింటి వారు అశోక్ లీలాండ్ నుంచి అసెంబ్లీ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఇంజన్. ఫ్రెండ్స్, డ్రైవర్ క్యాబిన్ చూడండి ఎంత ఫ్రీ ఆఫ్ స్పేస్గా ఉందో. డ్రైవర్ ఈజీగా తన వర్క్ని కంటిన్యూ చేస్తూ బయట కనబడే విజువల్ని క్లియర్గా చూడవచ్చును. లెఫ్ట్ సైడు ఇండికేటర్ లైట్స్ కూడా చూడండి, డేంజర్ ఇండికేటర్ లైట్ అండ్ లైటింగ్ వెళ్తురు కోసం. పైన ఇచ్చారు చూడండి, ఎయిర్ క్వాంటిటీ ఎయిర్ ఫిల్టర్స్ని ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ముందు భాగంలో ఉన్న మిషన్ని ఎలా లేపాలనే దానికోసం హైడ్రాలిక్ పైప్స్ని అడ్జస్టబుల్ చేశారు. ఫుల్ డి గ్లాస్ తోటి డ్రైవర్ క్యాబిన్ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి CEV 6 BS4 వెహికల్. ఇది మనకు BS6 కాదండి, BS4 వెహికల్. చూడండి లోపల డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉందో. ముందు భాగానికి వెనుక భాగానికి ఓడోమీటర్ చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. డ్రైవర్ సీట్ కూడా ఎలా ఉందో చూడండి. చాలా ఫ్రీగా అడ్జస్టబుల్గా డ్రైవర్ కాలు కూడా ఎటు పడితే అటు పెట్టుకోవడానికి ఈజీగా ఉంది. వెనుక భాగం చూద్దాం రండి. ఇప్పుడు మనం వెహికల్ యొక్క వెనుక భాగం చూస్తున్నాం. నిమ్మలంగా చూడండి ఫ్రెండ్స్, దీని టైర్లు వచ్చేసి అపోలో టైర్స్. అపోలో కంపెనీ నుంచి వీళ్ళు మాట్లాడారు. అపోలో టైర్స్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఎటువంటి రోడ్స్నైనా కూడా ఇది అడ్జస్టబుల్ చేసుకోగలుగుతుంది. ఫ్రెండ్స్, వెహికల్ చూడండి వెనుక భాగం ఎన్ని లివర్స్ ఉన్నాయి. ఇది బ్యాక్హో యొక్క బకెట్. ఇది మేజర్గా వెనుక భాగం చూడండి. మోస్ట్ ఆఫ్ ది వర్క్ మొత్తం బ్యాక్హో నుంచే జరుగుతుంది. అందుకనే ఈ మిషన్కు బ్యాక్హో మిషన్ అని నేమ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క బకెట్ ఎంతలా ఉందో. చాలా మెటలిక్గా చాలా టఫ్గా డిజైన్ చేశారు. దీని బూమ్ కూడా చూడండి ఎంత హైట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డిజైన్ కానీ, దాని బూమ్ కానీ వెనుక భాగం నుండి ఎలా అడ్జస్ట్ అయిందో లివర్స్ తోటి. ఇప్పుడు మనం చూస్తున్నది మిషన్ యొక్క క్రింది భాగాన ఎలా ఉంది చూడండి. భూమికి ఉన్న మిషన్కి ఎంత హైట్ ఉందో. ఎటువంటి గడ్డలనైనా ఈజీగా దాటుకొని వెళ్ళిపోతుంది. ఇంజన్ కానీ ఎటువంటి చంబర్ కానీ తాకకుండా వెళ్ళిపోతుంది భూమి నుండి.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో టైర్ సీటింగ్, టైర్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రైట్ సైడ్ కార్నర్ చూడండి, రైట్ సైడ్ టైర్ కార్నర్ అపోలో. టైర్స్ మీద కొన్ని సింబల్స్ కూడా ఇచ్చారు, నేమ్స్ ఇచ్చి, హైడ్రాలిక్ టైర్స్ అని. చూడండి ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ వ్యూ. పైన మళ్ళీ మోడల్ కూడా B900 మోడల్ ఇచ్చారు. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది డూసన్ బాబ్క్యాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఒక మోడల్. ఇది 74 HP 2200 RPM కలిగిన ఇది వెహికల్. మోడల్ వచ్చేసి B900. ఇంజన్ యొక్క భాగాలను చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఫుల్లీ సెన్సార్డ్ ఇంజన్. ఇది అడ్వాన్స్గా తయారు చేశారు. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అండ్ కూలెంట్ కూడా దానికి సపరేట్గా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాస్ట్ పైప్ ఇది హెవీ ఇంజన్ ఇచ్చారు. చూడండి బోత్ సైడ్ కూడా జెనర్ వారి యొక్క డైనమోని వాడారు, 12 వాట్స్. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ది ముందు భాగంలో. మళ్ళీ మనం చూసుకుంటే వెహికల్ యొక్క ముందు భాగానికి వచ్చేసాము. ఓవరాల్గా వెహికల్ యొక్క బేసిక్ డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ బాబ్కాట్ యొక్క డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ దిస్ వీడియోస్.